ఏసైక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 ఎకనామిక్ రీజన్లు ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2 ఎకనామిక్ జోన్లకు 2 ఉన్నతాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఎకనామిక్ రీజన్ సీఈఓగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ను నియమించింది. తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈఓగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ప్రభుత్వం నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అలాగే అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్లు ఏర్పాటు చేయడానికి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పెట్టుబడుల మీద అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు అనేక దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించి కీలకంగా పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతోపాటు లోకేష్ కూడా ఈ మధ్య చాలా టూర్లు వెళ్తూ కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడున్న అవకాశాలు కావచ్చు, అంశాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి పూర్తిగా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రతి కంపెనీతో మాట్లాడడం, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావడం, పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎంఓయూలు కూడా జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమరావతికి సంబంధించి కావచ్చు, అలాగే తిరుపతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని 3 ఆర్థిక జోన్లుగా కూడా విభజించింది. ఇప్పటికి వైజాగ్కి సంబంధించిన ఆర్థిక జోన్గా ఆల్రెడీ కొనసాగుతూనే ఉంది. దానికి నీతి ఆయోగ్ అనేది హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది. దాంతోపాటు ఇంకొక 2 ఆర్థిక జోన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటు అమరావతి అలాగే తిరుపతికి సంబంధించి ప్రత్యేకంగా ఈ 2 జోన్లుగా కూడా విభజించింది. మొత్తం ఎన్టీఆర్ అలాగే కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం, పల్నాడు, బాపట్లకు సంబంధించి అమరావతి జోన్లో ఉంటుంది. అలాగే ఇంకా పూర్తిగా అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లా, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య ఇవన్నీ కూడా తిరుపతి జోన్లో ఉంటుంది. అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు, అంటే పెట్టుబడులు ఏదైతే కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయో ఆ పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా అలాగే ఈజీగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా సీఈఓలు నియమించారు. వాళ్ళు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే కంపెనీకి సంబంధించిన డెవలప్మెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన పర్మిషన్స్ మొత్తం, అంటే ఎంఓఈ జరిగిన ఏదైతే కంపెనీలు ఉన్నాయో అవి మొత్తం కూడా 45 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ పర్మిషన్కి సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళు ఫోకస్ చేయనున్నారు. అలాగే జిల్లాల వారీగా పరిపాలన కావచ్చు, అలాగే కంపెనీలకు సంబంధించి పూర్తిగా ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అనేది ప్రధాన ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అందుకని ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఈ 2 జోన్లకు సంబంధించిన సీఈఓను కూడా నియమించారు. అంటే ప్రస్తుతం ఏదైతే 2047 వికసిత్ భారత్కి సంబంధించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రస్తుతం 11.6 ఆర్థిక వృద్ధి రేటు ఉందన్నమాట. అంటే పూర్తిగా రాబోయే రోజుల్లో దాదాపు 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించే విధంగా కూడా సీఎం చంద్రబాబు ప్రణాళికంగా ముందుకు పోతున్నారు. ఆ ప్రణాళికకు సంబంధించి 1 by 1 ఒకటి డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ఆయన ఆ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రధానంగా అటు అమరావతి అనేది ఇప్పటికే డెవలప్ అవుతుంది కాబట్టి ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు రావాలి. కంపెనీలు అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు. ఎందుకంటే వైజాగ్కి సంబంధించి మనం ఆల్రెడీ చూస్తున్నాం, అనేక కంపెనీలు వైజాగ్కి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. దాంతోపాటు అక్కడ ఎంఓయూలు జరిగినాయి. అంతేకాకుండా అమరావతితో పాటు మిగిలిన ఏదైతే అటు రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఇటు అమరావతికి సంబంధించిన జిల్లాలు, ఇటు పల్నాడు కావచ్చు, బాపట్ల, అమరావతి ఎకనామిక్ రీజన్ పరిధిలో ఏ జిల్లాలు లేకపోతే ప్రాంతాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఇప్పటికి సంబంధించిన అమరావతికి సంబంధించి మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం అయితే ఈ అమరావతి జోన్లో ఉంది. దాంతోపాటు అటు తిరుపతి జోన్లకు సంబంధించి అయితే నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య జిల్లాలకు ఉన్నాయి. అంటే 9 జిల్లాలుగా కూడా విభజించి పూర్తిగా 2 జోన్లుగా చేశారు. ఆల్రెడీ వైజాగ్కి సంబంధించి మనకు ఆర్థిక జోన్గా కూడా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా 2 సీఈఓలను కూడా డెవలప్ చేశారు. అంటే పూర్తిగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీ కావచ్చు, అలాగే భూ విస్తరణం మొత్తం పరిధి చూసుకొని దాదాపు ఈ అమరావతికి సంబంధించి 34.4% అనేది ఆర్థిక వృద్ధి రేటు ఉంది. అంతే అలా కాకుండా పూర్తిగా
అటు తిరుపతికి సంబంధించి దాదాపు 34% ఉంది. అంటే దాదాపు ఇప్పటికి మూడు విభాగాలకు సంబంధించి విశాఖను కలుపుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాదాపు 67.7% కూడా ఆర్థిక వృద్ధి రేటు ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా పెంచాలి. అంటే జీడిపిఎస్ని రాబోయే రోజుల్లో పూర్తిగా పెంచి వికసిత్ భారత్ ఏదైతే 2047 అనేది టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ పెట్టుకోవాలి. 2047 నాటికి $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సృష్టించాలనేది సీఎం చంద్రబాబు ఉద్దేశం. దానికి సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంటే ప్రాంతాల వారీగా విభజించిన అనంతరం కూడా దానికి సంబంధించి ప్రత్యేకంగా డెవలప్ అయ్యే విధంగా అంటే ఇటు ప్రభుత్వం అనేది పరిపాలన చేయాలి. పరిపాలనతో పాటు పూర్తిగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకూడదు. వెంటనే వాటికి సంబంధించిన ఎంఓయూలు జరిగిన తర్వాత వెంటనే పూర్తిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అనుకుంటుందో ఆ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక వృద్ధి రేటును కూడా పెంచే విధంగా అయితే సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఇద్దరు అటు అధికారులను అయితే సీఈఓలుగా నియమించారు. ఇప్పటికే అటు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన సురేష్ కుమార్ కావచ్చు, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇద్దరిని కూడా ప్రాంతాల వారీగా సీఈఓలుగా నియమించారు. పూర్తిగా అయితే రాబోయే రోజుల్లో దాదాపు ఇంకా 3.5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీటికి 3.5 ఏళ్లలో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలి. కంపెనీలు అనేది ప్రతి ప్రాంతంలో ఉండి పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టితేనే ఇక్కడ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. అలాగే రాష్ట్రం డెవలప్ అవుతుంది, నిరుద్యోగం అనేది లేకుండా పోతుంది. ఈ అంశాలు మొత్తం తీసుకొని ప్రత్యేకంగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది. ఆ జీవో ప్రకారం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వైజాగ్ అనేది ఆర్థిక రాజధానిగా ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో అటు తిరుపతి అలాగే అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా జిల్లాల వారీగా విభజించి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అయితే వీళ్ళిద్దరూ హ్యాండ్ ఓవర్లో పర్మిషన్ కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అనేది వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి పూర్తిగా అభివృద్ధికి సంబంధించి అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎస్, అంటే ఇప్పుడు ఏదైతే తిరుపతికి కానీ అమరావతికి చూసుకున్నట్లయితే సురేష్ కుమార్ని నియమించారు. అలాగే ఇక్కడ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాని తిరుపతికి నియమించారు. అసలు వీళ్ళిద్దరి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఎలాంటి అధికారాలు ప్రభుత్వం అందించింది? ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే అటు అమరావతికి సంబంధించిన 9 జిల్లాలు కావచ్చు, అలాగే తిరుపతికి సంబంధించిన 9 జిల్లాల పరిధిలో ఉన్న పరిపాలన విభాగాలు అంటే అక్కడ లోకల్గా ఉండే కలెక్టరేట్ కావచ్చు, అక్కడ ఉండే అంశాలు పూర్తిగా ఒక జిల్లాకి సంబంధించి కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే ఆ పెట్టుబడికి సంబంధించిన అంశాలు పూర్తిగా పర్మిషన్లు కావచ్చు, వాటికి సంబంధించిన ఫెసిలిటీ విద్యుత్తు కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్, అలాగే పొల్యూషన్కి సంబంధించిన పర్మిషన్లు అంటే పూర్తిగా అన్ని పర్మిషన్లు ఒకే చోట ఉండే విధంగా కూడా అంటే వచ్చే కంపెనీలకు సంబంధించి ప్రాసెస్ అనేది లాంగ్ అవ్వకుండా ఈజీగా ఉండాలి. ఆ ఈజీగా ఉండాలంటే కూడా అన్ని పర్మిషన్లు ఒకే చోట ఉంటేనే త్వరగా పెట్టుబడులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వెంటనే కంపెనీ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1,00,000 ఎకరాలు అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ కంపెనీలకు కేటాయించడానికి 1,00,000 ఎకరాలు అనేది భూమిని కూడా ఇప్పటికే సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ఆ ఎకరాల్లో ఉన్న భూమిని పూర్తిగా పెట్టే విధంగా కూడా ఈ అధికారులు ఇద్దరు కూడా ప్రాంతాల వారీగా సమీక్ష చేస్తూ ఉంటారు. కంపెనీకి సంబంధించి కావచ్చు, అక్కడ లోకల్గా ఉండే పరిపాలన అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అటు పరిపాలన కొనసాగుతూ ఉండాలి, అలాగే పెట్టుబడులు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకూడదు, అలాగే ప్రాసెస్ అనేది లాంగ్ ఉండకూడదు. ఎందుకంటే పెట్టుబడులకు సంబంధించి కంపెనీలకి ఈజీ ప్రాసెస్ పెడితేనే వాళ్ళు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ 18 నెలల కాలంలోనే 8 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దానికి సంబంధించిన వైజాగ్ సమ్మిట్లో కూడా ఎంఓయూలు జరిగినాయి. అలాగే ఢిల్లీలో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు కొన్ని కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. మొన్న దాదాపు 34 కంపెనీలతో కూడా ఎంఓయూలు అయినాయి. అంటే ఈ ఎంఓయూలు అయిన కంపెనీలు మొత్తం కూడా త్వరగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెడితేనే పూర్తి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, నిరుద్యోగం లేకుండా పోతుంది, పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అంటే ఇప్పటికే కొంత ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థిక వ్యవస్థ తక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక వ్యవస్థని సృష్టించే విధంగా అయితే సీఎం చంద్రబాబు ఒక ప్రణాళికంగా ముందుకు వెళ్తున్నారు. రాజేష్, అయితే ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఇతర పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏమన్నా ప్రభుత్వం ఆలోచిస్తుందా? అసలు ఈ నిర్ణయం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఎంత మేరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది? ఎస్, ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మనం వైజాగ్లో కూడా చూసుకుంటే కంపెనీలకు సంబంధించిన ఏదైతే వచ్చిన ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. ఎందుకంటే దాంతోపాటు భూల్యాండ్కి సంబంధించి దాదాపు 99 పైసలకే కొన్ని అదాని వంటి మెటల్ కంపెనీలకు సంబంధించి కూడా 99 పైసలకే అక్కడ ల్యాండ్ ఇవ్వడం అనేది పూర్తిగా పెట్టుబడులకు సంబంధించి ముందుకు వచ్చిన కంపెనీల్లో అటు అమరావతి రాజధానిలో కావచ్చు, ప్రత్యేకంగా వైజాగ్ మీద కూడా ఫోకస్ చేశారు. అక్కడ కూడా ల్యాండ్ విషయంలో కొన్ని రాయితీలు ఇస్తున్నాయి. అంతేకాకుండా ఐటీ అనేది ప్రధానంగా అమరావతిలోను అలాగే వైజాగ్లోను ఐటీని డెవలప్మెంట్ చేసే విధంగా
విధంగా కూడా అటు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ప్రణాళికంగా ముందుకు వెళ్తున్నారు. దాంతోపాటు సోలార్ పవర్కు సంబంధించిన కంపెనీలకు సంబంధించి రాయలసీమను ప్రత్యేకంగా తీసుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టును ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అంటే ప్రాంతాల వారీగా ఉన్న అక్కడ పరిస్థితులు అనేది అంచనా వేసుకుంది. రాయలసీమకు సంబంధించిన కొంత ఎండగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ సోలార్ అనేది సక్సెస్ అవుతుంది. అలాగే ఇటు వైజాగ్ సంబంధించిన తీర ప్రాంతం ఉంది, అక్కడ సంబంధించిన కొన్ని కీలకంగా కూడా అక్కడ వెదర్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి అక్కడ ఐటీని డెవలప్ చేయాలి. అమరావతి లాంటి చోట్ల మరొక కంపెనీలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీలు డెవలప్ చేయాలనేది కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ప్రత్యేక రాయితీలు ఇప్పటికే వచ్చింది. ఏదైతే నాలా చట్టం ఉందో ఆ నాలా చట్టాన్ని కూడా అసెంబ్లీలో పెట్టారు. నాలా చట్టం కూడా రద్దు చేసిన పరిస్థితి అయింది. దాంతోపాటు ఈజీగా ఏదైతే అంటే మంత్రి లోకేష్ కొన్ని ఫోకస్ చేశారు, దాదాపు 34 వాట్సాప్ ద్వారా కూడా ఈ కంపెనీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వీటిని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓలతో మాట్లాడి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. వాళ్ళు విజిట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా గతంలో అనేక సార్లు లోకేష్ కూడా చెప్తున్నారు. అంటే ఈజీ డూయింగ్ బిజినెస్ అనేది కూడా ప్రత్యేకంగా మంత్రి లోకేష్ తీసుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే దాదాపు 8 లక్షల ఎంఓయూలు కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి వీటన్నిటిని త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. అందుకని ప్రాంతాల వారీగా అటు ఆర్థిక వ్యవస్థ దృష్టిలో ఉంచుకొని ఇట్లా రీజనల్ వారీగా కూడా ఆ సీఈఓలు నియమించారు. అటు అమరావతికి సంబంధించి తిరుపతికి సంబంధించి ఇద్దరు అధికారులను అయితే ఇవాళ నియమించారు. వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ పెట్టుబడులకు సంబంధించి ఫోకస్ చేసి అక్కడ త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా అన్ని పర్మిషన్లు అనేది ఇలా హ్యాండ్ ఓవర్లోనే జరగడానికి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. సుష్మా, రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.